అందరు కొందనాలి. మంచిది. శ్రద్ధగా వాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. ఎవరు దయచేసి అశ్రద్ధగా ఉండకండి. దయచేసి వాక్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. దేవుడు ఈ రోజు మనతో సూటిగా మాట్లాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. దయచేసి శ్రద్ధగా వినండి. నిజం చెప్తున్నాను, దేవుడు ఈ రోజు మనతో సూటిగా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత మనం ఏం చేయాలి? చెప్పిన వాళ్ళ మీద కోపమించాలి. అంతేనా? ఏం చేయాలి? చెప్పిన మాటలను బట్టి ఆ మాటలు పాటించడానికి ప్రయత్నించాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఒకసారి ఆలోచిద్దాం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఎవరు వెళ్ళు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి శిష్యులు ఒక దేశానికి వచ్చారంట. ఆ దేశం పేరేంటి? కొంచెం గట్టిగా చెప్పండి. గెరాసీనుల దేశం అనే ఒక దేశానికి వచ్చారట. ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళంతా పందులు మేపుతారట. ఏం మేపుతారు? పందులు మేపుకునేవారు. ఆ పక్కనున్న ఇశ్రాయేల్ దేశంలో అందరూ ఏం చేస్తారు? గొర్రెలు మేపుతారు. పక్కనున్న ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలు మేపితే వీళ్ళంతా పందులు మేపుకునే బ్యాచ్. గెరాసీనీలు అంటే వీళ్ళందరూ. ఈ గెరాసీనీల దేశానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు, వాళ్ళ శిష్యులు. ఇశ్రాయేలీలో ఉన్న ఆచారం ఏంటంటే వాళ్ళకి పందులంటే చాలా చిరాకు. ఏంటి? పందులను ముట్టుకోరు, పందులను దూరంగా పెడతారు వాళ్ళు. ఇశ్రాయేలీలు అసలు గెరాసీనీల దగ్గరికి రారు. ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు గెరాసీనీల దగ్గరికి రారు. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులు గెరాసీనీల దేశానికి వెతుక్కుంటూ పడవ మీద వస్తున్నారట. ఒక దోణి మీద వచ్చారట. వచ్చి దిగారట. దిగిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి 2వ వచనం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి వారికి ఎదురుగా పడిన. జాగ్రత్తగా వినండి. వాళ్ళు యేసుక్రీస్తు వారు గెరాసీనీల దేశానికి రాగానే ఇలా చూడండి అన్నారు. నా వైపే చూడండి, కళ్ళు కొంచెం పెద్ద చేసి చూడండి. గెరాసీనీల దేశానికి రాగానే ఆ గెరాసీనీల దేశానికి వచ్చిన వెంటనే అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడ ఎక్కడున్నాడట? సమాధుల్లో ఉన్నాడట. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఎక్కడుంటారు? ఇది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను నేను. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఎక్కడుంటారు? సమాధుల్లో ఉన్నాడంటే అతను. తర్వాత చదువుదాం చూడండి. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడు వారిని బంధింపలేకపోయాను. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఆ అపవిత్రాత్మ పట్టినోడిని సంఖ్యలు వేసి బంధిస్తున్నారంట అందరూ. ఈ మాటలు గుర్తుపెట్టుకొని మేము మళ్ళీ అడుగుతాను మధ్యలో. ఆ అపవిత్రాత్మ పట్టిన ఆయన్ని ఏం చేస్తున్నారట? సంఖ్యలతో బంధిస్తున్నారట. సంఖ్యలతో బంధిస్తుంటే ఎవరు బంధించలేకపోతున్నారట. ఒకటి ముందు ఏం గుర్తుపెట్టుకోమన్నాను? సమాధుల్లో. రెండోది సంఖ్యలతో బంధించలేకపోతున్నారు. తర్వాత మాట చదువుదాం చూడండి. పలుమార్లు వాళ్ళ కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడా సంఖ్యలను తంపి ఖాళీ సంఖ్యలను తుత్తినీయులుగా చేయగా గనుక ఎవడు వానిని సాధుపరచలేకపోయాను. ఓకే, ఇక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేసుకోండి. సాధుపరచలేకపోయాను. చెప్పండి అందరూ ఒకసారి. ఇప్పుడు సాధుపరచడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక అడవి జంతువు ఉందనుకోండి, దాన్ని సాధు చేసుకోవడం అంటే దాన్ని మచ్చిక చేసుకోవటం. ఏం చేయటం?
మచ్చిక చేసుకోవటం. ఇతన్ని ఎవరో సాధు చేయలేకపోతున్నారంట. అంటే ఎవరో అరికట్టలేకపోతున్నారట. ఎవరిని? దయ్యం పట్టినాయి. ఎవరిని పట్టినాయని? దయ్యం పట్టినాయి. తర్వాత చూద్దాం. తర్వాత వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో నుండి కొండల్లోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకోలేను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తన్ను తాను ఏం చేస్తున్నాడట? రాళ్లతో గాయపరుచుకున్నాడు. మొదటిది ఏం చెప్పాను? సమాధుల్లో ఉంటాడు. తర్వాత సంఖ్యలతో ఎవ్వరూ బంధించలేరు. తర్వాత సాధుపరచలేకపోయారు. తర్వాత రాళ్లతో తాను గాయపరుచుకున్నాడు. తర్వాత మాట చదువుదాం చూడండి. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఈ దయ్యం పట్టిన ఆయన దగ్గరికి యేసుక్రీస్తు వారు వస్తే, జాగ్రత్తగా యేసుక్రీస్తు వారు వస్తే దయ్యం పట్టినోడు పొరుగు 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 యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నన్ను బాధపరచుకో అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? లోనున్న దెయ్యం అంటుంది. లోనున్న దెయ్యం అంటుంది యేసుక్రీస్తు వారితో, నన్ను బాధ పెట్టకు. కానీ దెయ్యం ఏం చేస్తుంది? ఈ వ్యక్తిని బాధపరుస్తుంది. కానీ ఆ దెయ్యం ఏమంటుంది? నన్ను బాధపరచు. చూసారా, ఇది దెయ్యం లక్షణం. ఎదుటోళ్ళకి ఏమైపోయినా పర్లేదు, మనకు మాత్రం ఏమవకూడదు. ఈ దెయ్యం కూడా చూడండి, ఆ వ్యక్తిని బాధపరుస్తుంది. అప్పుడు ఏ బాధ కలగలేదు దీనికి. తనకు బాధ వచ్చేసరికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది కదా. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఇందాక మిమ్మల్ని కొన్ని పాయింట్లు జ్ఞాపకం ఉంచుకోమన్నాను. ఏంటో ఒకసారి చెప్పండి. ఎక్కడున్నాడట? ఎవరున్నారు? దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడుంటారట? అసలు దెయ్యం అంటే చచ్చిపోయిన వాళ్ళు కాదండి. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి మనల్ని ఆవహించరు. సాతాను, ఆ సాతాను చుట్టూ ఉన్న దూతలే మనల్ని ఆవహిస్తే, మనల్ని పట్టుకుంటే, మనతో పాపం చేస్తే ఇంకా చాలా చాలా జరుగుతాయి. ఈ సాతాను పట్టిన వాళ్ళు అంటే దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారట? ఇంకో కొంచెం గట్టిగా చెప్పండి. సమాధుల్లో ఉంటారట. మీరు గమనించారో లేదో, చాలా మంది ఒంటరిగా ఫోన్లు పట్టుకుని, ఒంటరిగా కాయలు పట్టుకుని ఎక్కడ తిరుగుతుంటారు చెప్పండి? వాళ్ళకి ఏం పట్టిందట? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వాళ్ళ సమాధుల్లో ఉంటారు. ఆ దెయ్యం పట్టిన వాళ్ళే కాయలు పట్టుకుని ఆ తుప్పల్లోకి అక్కడికి ఇక్కడికి డొక్కల్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటాకి ఇష్టపడతారు. వాళ్ళు జనాలతో ఉండడానికి ఇష్టపడరు. ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికో చివరిని కూర్చుంటారు. వాళ్ళు గేమ్ ఆడుతుంటారు. ఏ గేమ్లు? ఈ మధ్యలో గేమ్లు ఆడుతున్నారు. ఏంటవి? ఫ్రీ ఫైర్, పబ్జి ఆడుతూ ఉంటారు. అలాగెళ్ళి ఇలాగెళ్ళి ఇలాగెళ్ళి అని చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? ఒంటరిగా ఉంటాకి ఇష్టపడతారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? దెయ్యం పట్టినోళ్ళు. దెయ్యం పట్టినోళ్ళు లక్షణాలు ఏంటో చెప్తున్నాను ఈరోజు, మీరు చూడండి జాగ్రత్తగా. దెయ్యం పట్టినోళ్ళు ఏం చేస్తారట? శ్మశానాల్లో ఒంటరిగా ఊరికి దూరంగా ఉంటాకి ఇష్టపడతారట. దెయ్యం పట్టకుండా మామూలుగా ఉన్నవాడు ఏం చేస్తాడు? అందరితో కలిసి ఉందామని చూస్తాడు. దెయ్యం పట్టినోడు మాత్రం అందరి నుంచి దూరంగా, అన్ని బంధాలు తెంపుకుని దూరంగా వెళ్ళిపోదామని ఆలోచిస్తాడట. ఇది దెయ్యం పట్టినోళ్ళకు ఉన్న మొదటి లక్షణం. రెండో లక్షణం ఒకసారి చదువుదాం చూడన్నమాట. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయెను. ఈ దెయ్యం పట్టిన వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరట? బంధించలేరట. దెయ్యం పట్టిన వాళ్ళని ఏం చేయలేరు? బంధించలేరు. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు ఎనరు. ఇది దెయ్యం పట్టిన వాళ్ళకు ఉన్న లక్షణాలు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగానండి. దెయ్యం పట్టిన వాళ్ళకు ఉన్న మొదటి లక్షణం ఏంటి? దెయ్యం పట్టడం అంటే మన ఫీలింగ్ ఏంటంటే జుట్టులా ఎరగూసుకుని, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతా అలా ఎగిరి ఇలా ఎగిరి అనుకుంటాం మనం. అవి కూడా లేండి. ఇది మనకు తెలియని విధంగా మనల్ని దెయ్యం మోసం చేస్తుంది. దెయ్యం పట్టడం అంటే వెంటనే మనం ఏమనుకుంటామంటే జుట్టు ఎరబోసుకుని అలా తిరిగి ఇలా తిరిగి ఇది మాత్రమే అనుకుంటాం. అది మాత్రమే కాదు. అది కాదంటలేదు, అది మాత్రమే కాదు. దెయ్యం పట్టడం అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా. నేను
ఒంటరిగా ఉంటాకి ఇష్టపడతారట, ఒంటరిగా కూర్చుంటారట. రెండో లక్షణం ఏంటంటే ఎవరి మాట వినరట. ఎంత బంధిద్దామన్నా, ఎంత అనకూడదామన్నా, ఎంత ఏం చేద్దామన్నా వాళ్ళు మాట వినరట. నాకు తెలిసిందే నిజం, నాకు నచ్చినట్టే నేను చేస్తాను. చాలా మంది చెప్తుంటారు చూడండి, మరి ఇంటికి అలా చేస్తున్నావు అంటే నా ఇష్టం, నా జీవితం. ఎందుకు అలా తాగుతున్నావు అంటే నా ఇష్టం. ఇది చూడండి, ఇది ఎవరి లక్షణం? దయ్యం పట్టిన లక్షణం ఇది. అర్థమవుతుందా? వాళ్ళు ఎవరి మాట వినరు. నేను వెళ్ళిన మార్గమే కరెక్ట్ అని చెప్తారు. ఒక మాట చూద్దాం చూడండి, సామెతల గ్రంథంలో కరెక్ట్ గా సరిపోతుంది ఈ మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేర్చును. ఒకడి మార్గం అంట ఆడి దృష్టికి మంచిగానే కనిపిస్తుందట. ఏంటి? నేను చేసేదంతా కరెక్టే, నేను చేసేది తప్పేమీ కాదని అనిపిస్తుంది అంట చేసిన వాళ్ళకి. కానీ చివరికి అది ఏం చేస్తుంది? మరణానికి దారి తీస్తుంది. ఏం చేస్తుంది? నేను చేసేదంతా కరెక్టే, నేను ఎవ్వరి మాట విన్ను, నేను చేసేదంతా కరెక్టే, నేను ఎవ్వరి మాట విన్నాను అంటున్నాడంటే ఆడి దయ్యం పడేసింది. ఒకానొక రోజు ఆడు ఏమైపోతాడు? అది సంగతి. అర్థమవుతుందా? ఇది సాతానుకున్న, దయ్యం పట్టిన వాళ్ళకున్న రెండో లక్షణం. ఇంకో లక్షణం ఏంటి చెప్పాలి? ఎవరు సాధుపరచలేకపోయారంట ఆ దయ్యం పట్టిన వాళ్ళు. సాధుపరచడం అంటే నాకు చెప్పాలి మీకు, ఎవరు సాధుపరుస్తారు మనుషుల్ని? జంతువుల్ని సాధుపరచాలి. ఇప్పుడు మనకి అలవాటు లేని గేదో లేకపోతే మేకలో ఏవో ఉన్నాయనుకోండి, మనకు అలవాటు లేవయ్యి, దాంట్లో మనం అలవాటు చేసుకోవడమే సాధుపరచడం అంటారు. అర్థమవుతుందా? మచ్చిక చేసుకోవటం. కొన్ని గుర్రాలు ఉంటాయి, అడవి గుర్రాలు, అడవిలో గుర్రాలు ఉంటాయి కదా, ఆ అడవి గుర్రాలని జాగ్రత్తగా మచ్చిక చేసుకుంటారు, దాన్ని సాధు చేయటం అంటారు. అది మాట ఉంటుందా? మాట దాన్ని జాగ్రత్తగా మచ్చిక చేసుకుని అవి పెట్టి మచ్చిక చేసుకోవాలి. కానీ ఇక్కడ దయ్యం పట్టినోడుకున్న లక్షణం ఏంటి? ఎంత చేసినా అన్ని సాధుపరచలేకపోతున్నారంట. ఈ జంతువుల్లా తయారైపోయాట. అర్థమవుతుందా? సాధుపరచడం అంటే జంతువుకు సంబంధించిన విషయం. దయ్యం పట్టిన వాళ్ళు ఎలా తయారవుతారంటే జంతువులా తయారవుతారు. ఎలా తయారవుతారు? ఆడేం మాట్లాడుతున్నాడో అడిగి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక జంతువు ఎలాగైతే ప్రవర్తిస్తారో వరుస వాయ లేకుండా అలా ప్రవర్తిస్తారు. ఎవరు? దయ్యం పట్టిన వాళ్ళు. దయ్యాలు పట్టేసేయండి అందరికి. ఇప్పుడు తెలియట్లేదు చాలా మంది ఏంటంటే దయ్యం అంటే ఏదేదో అనుకుంటాం. ఇప్పుడు మనలో కూడా చాలా దయ్యపు లక్షణాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఎవ్వరు వాడిని ఏం చేయలేకపోతున్నారట? సాధుపరచలేకపోతున్నారంటే ఒక మనిషి ఒక జంతువులా తయారైపోతున్నాడు అట మెల్లమెల్లగా. దేనివల్ల? దయ్యం పట్టడం వల్ల, సాతాను చేసే మోసం వల్ల. నేను బాగానే ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను అనుకుంటాం మనం, కానీ మనలో కూడా దయ్యపు లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత లక్షణం చూద్దాం చూడండి. ఏంటి తర్వాత లక్షణం? తను తాను ఏం చేస్తున్నాడట? ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి. 4వ వచనం. వాడెల్లప్పుడును రాత్రింపగళ్ళు సమాధుల్లోను కొండల్లోనూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనల్ని మనం గాయపరుచుకుంటామా? ఒక రాయి తీసుకుని నెత్తి మీద కొట్టుకుంటామా? లేకపోతే ఏదన్నా తీసుకుని ఇలాగా చేసుకుంటామా? లేదు కదా. ఎందుకు? మనకు దెయ్యం పట్టలేదు కాబట్టి. దెయ్యం పట్టిన వాళ్ళ లక్షణం ఏంటంట? వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటారట. జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు, మరలా చెప్పండి, వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటారు. అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళే గాయపరుచుకుంటారు, వాళ్ళ శరీరానికి వాళ్ళే నష్టం చేసుకుంటారు. ఏం చేస్తారు? వాళ్ళ శరీరానికి వాళ్ళే నష్టం చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? మామూలు మనుషుల? దయ్యం పట్టిన వాళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మందు తాగటం వల్ల మన శరీరానికి నష్టమా లేకపోతే ఏమైనా లాభం వస్తుంది?
ఆ నష్టమని తెలిసినా తాగుతున్నాడంటే వాడికి ఏం పట్టేసిందని అర్థం. అవునా కదా? శరీరం మెల్లమెల్లగా లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, వాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడని తెలిసాడికి. కానీ ఏం చేస్తాడు? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. అంటే వాడికి ఏం పట్టిందని అర్థం? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినోడు మాత్రమే తాను ఏం చేస్తాడు? గాయపరుచుకుంటాడు, శరీరాన్ని గాయపరుచుకుంటాడు. ఇప్పుడు మీరు సినిమాలు సీరియల్ చూసి అలవాటు మీకు ఉందనుకోండి, ఉందలేండి, ఉందనుకోండి. ఇప్పుడు అవి చూడటం వల్ల మన శరీరానికి లాభమా? ఏమైనా లాభం ఉందా? ఏ లాభం లేదు. మన శరీరానికి అంతా నష్టమే. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనకి ఏం పట్టింది చెప్పండి? ఏం పట్టింది? కొంచెం గట్టిగా చెప్పండి. పట్టింది. ఆ దయ్యం బయటికి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ దయ్యం పట్టింది. ఇప్పుడు మన శరీరానికి లాభకరమైనవి మనం చేసామనుకోండి, అప్పుడు మనం సాధారణమైన మనుషులం అవుతాం. మన శరీరానికి నష్టం కలిగించేవి మనం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? దయ్యం పట్టిన లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. ఇంకా దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే తన్ను తాను గాయపరుచుకుంటారు. తన్ను తాను గాయపరుచుకుంటారు. ఈ వచనం చూద్దాం, చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. తన్ను తాను గాయపరుచుకోవటం అంటే ఏంటో చూద్దాం, చూడండి. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? జారత్వం జరిగించేవాడు స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు అంట. స్వనాశనం అంటే తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎలాగా? జారత్వం అంటే పెళ్లికి ముందే తప్పుడు సంబంధం పెట్టుకోవడం జారత్వం అంటారు. దేన్ని? పెళ్ళైన తర్వాత తప్పుడు సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం అంటారు. పెళ్లికి ముందే తప్పుడు సంబంధం పెట్టుకుంటే జారత్వం అంటారు. జారత్వం జరిగించేవాడు బుద్ధిశూన్యుడు అని రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడింది? బుద్ధిశూన్యుడు. బుద్ధిశూన్యుడు అంటే బుద్ధి లేనుడు అంటే బుర్ర పనిచేయదు అంటాడు. బుర్ర పనిచేయలేని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? జారత్వం జరిగిస్తారు. జారత్వం జరిగించే వాడికి కనీసం అవగాహన లేకుండా మాట్లాడతాడు, కనీసం అవగాహన లేని పనులు చేస్తుంటాడు. అలా జారత్వం జరిగించేవాడు స్వనాశనాన్ని కోరుకుంటున్నాడట. వాడి నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నాడట. వాళ్ళ స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారట. అందమైన జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు జారత్వం జరిగించే వాళ్ళు. ఇక్కడ చెప్తున్నాడు, వాడు దెబ్బలకును అవమానమునకు పాత్రుడగును, వానికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. జారత్వం జరిగించే వాడికి ఏం తగులుతాయట? దెబ్బలు తగులుతాయట. వాడికి దెబ్బలు తగిలితే వాడికి కలిగిన అపకీర్తి అంటే చెడ్డ పేరు ఎప్పటికీ పోదు. ఇలా మనుషులు తను గాయపరుచుకోవటం అంటే ఏదో కొట్టుకోవటమే అనుకుంటారు. చేతులారా జీవితాన్ని పాడు చేసుకోవటం కూడా తను గాయపరుచుకోవటం. లేనిపోని నిందలన్నీ మీద ఏం చేసుకుని, లేకపోతే లేనిపోని అన్ని తెచ్చుకుని మీద వేసుకుని తన జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేసుకోవటం కూడా తాను గాయపరుచుకోవడం. ఇది దెయ్యపు లక్షణాలు. ఇది అర్థమవుతుందా? దెయ్యపు లక్షణాలు ఉన్న వాళ్ళే తాగుతారు, దెయ్యపు లక్షణాలు ఉన్న వాళ్ళే జారత్వం జరిగిస్తారు. దీనివల్ల మన శరీరాలు ఏమవుతాయట? పాడైపోతే మనం తుదకి ఎక్కడికి వెళ్ళిపోతాం? నాశనానికి జారిపోతాం. మనం చేసేదంతా మంచిగానే కనిపిస్తుంది మనకి, కానీ అది మంచిది కాదు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం? నాశనానికి జారిపోయే ప్రమాదం ఉంది. స్వనాశనాన్ని కోరి మన శరీరాన్ని పాడు చేసుకుంటే, ఇప్పుడు సిగరెట్ కాల్చిన వాళ్ళని చూసి మనం ఏమంటాం? ఒరే ఇంతకిరా శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం అంటాం. కానీ మనం ఏం చేస్తాం? సీరియల్ చూసి మనం బుర్రలు పాడు చేసుకుంటాం. మన బుర్ర కూడా ఏంటి? శరీరమే కదా. సిగరెట్ కాల్చిన ఏమో అని డైరెక్ట్ గా కనిపిస్తున్నాడు కాబట్టి అని ఏం చేస్తాం? కాల్చకరా పాడైపోతాం, ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్తున్నాం. సీరియల్ సినిమాలు చూడటం వల్ల ఆరోగ్యం ఏమైనా మాకు కలిసి వస్తుందా? కాదు. మైండ్ సెట్ మారిపోద్దండి. మీకు ఎందుకు చూడొద్దు అని చెప్తున్నానంటే, మనం ఏదైతే చూస్తున్నాం అది
మన మనసు మీద ప్రభావితం చూపిస్తుంది. మీరు గమనించండి, మీరు ఈసారి గమనించండి. మీరు ఏదైతే చూస్తున్నారో అది మన మీద ప్రభావితం చేస్తుంది. మీరు ఏదైతే చూస్తున్నారో టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఏదైతే చూస్తున్నారో అది మనకు చెయ్యాలనిపిస్తుంది, ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. ఒక హీరోని చూసామనుకో ఆడికిలా ఉండాలనిపిస్తుంది, ఆడికిలా కటింగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఒక హీరోయిన్ చూసామనుకోండి, వాళ్ళు ఎలాగైతే మాట్లాడుతున్నారో మనకు అలా మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడు అత్త కోడలు గొడవాడేసుకుంటున్నారు అనుకున్న టీవీలో, అదే సీరియల్లో, అత్తకి కోడలు ఎలా డైలాగ్ వేసిందో, కోడలు అత్తకి ఎలా డైలాగ్ వేసిందో, అత్త కోడలకి ఎలా డైలాగ్ వేసిందో జాగ్రత్తగా వింటారు. ఈ డైలాగులన్నీ ఎక్కడ వాడుతుంటారు? అది సంగతి. ఇది ఎందుకు వచ్చిందంటే చూడటం వల్ల. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ చేయటం వల్ల, జాగ్రత్తగా ఇలాంటివన్నీ చేయటం వల్ల మన స్వనాశనాన్ని మనమే కోరుకుంటాం, మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. దెయ్యం పట్టినోడు కూడా ఇదే చేశాడు. ఏం చేశాడు? తన స్వనాశనాన్ని తానే కోరుకున్నాడు, తాను గాయపరుచుకుంటున్నాడు. ఇది దెయ్యపు లక్షణం. ఇంకో లక్షణం ఏం చెప్పారు? ఒకసారి మరలా సందర్భం చూద్దాం. మార్కు సువార్త, జాగ్రత్తగా వెళ్ళండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చదువు. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు. ఏం చేస్తున్నాడట? కేకలు వేస్తున్నాడట. ఎవరు? దయ్యం పట్టినాడు. ఎక్కడ కేకలేస్తున్నాడట? సమాధుల్లోను కొండల్లోనూ కేకలు వేసుకుంటూ తిరుగుతున్నాడట. కేకలు వేసే లక్షణం ఎవరిదంట? ఇది దయ్యం లక్షణం. ఈ లక్షణం మనలో కూడా ఉంటాయి. ఊరికినే కేకలేసేస్తుంటాం, ఊరికినే గొడవలు వెళ్ళిపోతుంటాం. అర్థమవుతుందా? ఇది ఏ లక్షణం? కొంచెం గట్టిగా చెప్పండి. దయ్యం లక్షణం. ఈ దయ్యం లక్షణం కొంచెం సరి చేసుకోండి. తర్వాత చూద్దాం. మీరు తను తాను రాళ్లతో గాయపరుచుచూ ఉండును. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయన నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకు, నన్ను బాధ పెట్టకు అంటున్నాడు. ఎవరు? లోనున్న దయ్యం. లోనున్న దెయ్యం ఏమంటుంది? నన్ను బాధ పెట్టకు. ఈ దెయ్యం మాత్రం ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. ఇది కూడా దెయ్యం లక్షణమే. మనకేం అవ్వకూడదు, ఎదుటోళ్ళు మాత్రం నాశనం అయిపోవాలని కోరుకునేది ఏ లక్షణం? దెయ్యం లక్షణం. ఈ లక్షణాలు కూడా ఉంటాయి మనలో. అర్థమవుతుందా? మనకి ఏమన్నా అయిందనుకోండి, లేనిపోని బుడిబుడి దుఃఖాలన్నీ తీసేస్తాం. పక్కన వాళ్ళకి ఏమన్నా అయితే అలాగే అలా జరగాలండి, అలా అలాంటి అని చెప్తుంటాం. అర్థమవుతుందా? ఇది దెయ్యం లక్షణం. మనకేమన్నా అయితే మనకు బాధ వచ్చేస్తుంది, ఎదుటోళ్ళకి మాత్రం అయితే బాగానే జరిగింది అనుకుంటాం. ఈ దెయ్యపు లక్షణాలు మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత మాట చూద్దాం. చూడు తర్వాత 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పగా, మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా, వాడు నా పేరు సేన అను. ఆ దెయ్యం పట్టినోడిని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారట, నీ పేరేంటి అని. నువ్వు ఈ మనుషుని విడిచిపో. ఇంకో విషయం ఏంటంటే, అసలు నీ పేరేంటి అని అడిగాడట. ఎవరు? అప్పుడు ఈ దెయ్యం ఏమన్నట? సేన. ఇప్పుడు రోమ చక్రవర్తి ఈ టైంలో రోమీలు పరిపాలిస్తున్నారు ఆ ప్రాంతాన్ని. రోమీల భాషలో సేన అంటే 6,000 సైన్యాన్ని రోమీలు ఏమంటారంటే సేన అంటారు. ఇప్పుడు లోన ఎంతమంది ఉన్నారు? 6,000 మంది ఉన్నారంట. అంటే 6,000 దయ్యాలు ఉన్నాయంట. అంటే 6,000 దయ్యాలు 6,000 చెడ్డ పనులు ఈయనతో చేయిస్తున్నాయి. అర్థమవుతుందా? ఆయనలో 6,000 దయ్యాలు ఉన్నాయి. మీరు కూడా గమనించండి, మీరు ఎన్ని తప్పులైతే చేస్తున్నారో ఆయన దయ్యాలు మీలో ఉన్నాయి. అర్థమవుతుందా? టీవీ చూస్తున్నారు అనుకోండి, టీవీ చూసేలా చేసే దయ్యం. బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి, బూతులు మాట్లాడేలా చేసే దయ్యం. ఇంకా ఏదైతే ఉన్నాయో చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ
ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క పని చేయంతా ఉంటది అన్నమాట. అర్థమవుతుందా? ఇతనిలో ఎన్ని ఉన్నాయట కొంచెం గట్టిగా చెప్పండి, నాకు వినపట్టలేదు. 6,000 దయ్యాలు ఎవరిలో ఉన్నాయట? ఇతనిలో ఉన్నాయట. తర్వాత చూద్దాం చూడు. ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన్ను మిగిలిన బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను. ఎవరిలోకి పంపంటాయట? పందుల్లోకి. పందుల్లోకి ఎందుకు పంపంటాయంటారు? పందులు లాంటి లక్షణాలు ఉంటాం దయ్యాలకి చాలా ఇష్టం. అర్థమవుతుందా? ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారనుకోండి, ఎవరితో ఉందాం అనుకుంటారు? మంచోళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. బాగా చదివిన వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తారు, బాగా చదవలేని వాళ్ళు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. ఒరే నువ్వు నోట్స్ రాసావా అన్నావు అనుకో, నేను రాయలేదురా అంటాడు. ఎందుకు? నువ్వు ఫ్రెండ్షిప్ చేసినోడు కూడా అలాంటి ఆడు నోట్స్ రాయడు, నువ్వు నోట్స్ రాయి, వాడు ఫెయిల్ అయిపోతాడు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. అర్థమవుతుందా? ఎప్పుడు ఇలాగే చేస్తారు ఫ్రెండ్షిప్. మనం ఎలాగుంటే అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం. ఇప్పుడు దెయ్యాలట ఎవరిలోకి వెళ్దాం అనుకుంటున్నాయి? దీనికి దానికి లక్షణాలు కొంచెం దగ్గరగా ఉంటాయి. అందుకే పందుల్లోకి వెళ్దాం అనుకుంటున్నాయట. ఆ పందుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పందులన్నీ వెళ్ళి ఎక్కడ పడిపోయాట? సముద్రంలో పడిపోయి చచ్చిపోయాట. సముద్రంలో పడిపోయి చచ్చిపోవటం అక్కడ ఉన్న పందులు మేపుతారు కదా కాపర్లు, ఆ కాపర్లు చూశారు. ఆ కాపర్లు చూసి పరుగు 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 వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఊరికి వెళ్ళారు. ఎక్కడికి? ఊళ్ళోకి వెళ్ళిపోయారు. ఊళ్ళోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు అన్న ఆ శిష్యులను వేసుకొని వచ్చేసాడు, మన పందులన్నిటిని చంపేశాడు. అర్జెంటుగా వచ్చిందంటే ఊరోళ్ళందరూ వచ్చేసారట. ఏంటి? ఊరోళ్ళందరూ మా పందులనే చంపేస్తామని గొడవ అట్టకు వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు వచ్చినట్టు ఒక విచిత్రమైన సందర్భం కనిపించింది వాళ్ళకి. చూద్దాం చూడండి. 5:14. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేనా ఆయను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడే కూర్చుండి ఉండట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములకు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా. ఇలా వినండి. ఈ పందులు మేపే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు కదా ఊర్లో జనాలందరినీ. వచ్చిన వెంటనే ఈ పందులు మేపే వాళ్ళు ఊర్లో జనం అంతా వచ్చినప్పటికీ ఈ దయ్యం పట్టినోడు అప్పటి వరకు ఎలాగున్నాడు? గాయాలు చేసుకుంటూ, సంఖ్యలు వేసుకుంటూ, మొత్తం బట్టలన్నీ చింపేసుకుంటూ ఇలాగున్నాడు. వచ్చేసరికి శుభ్రంగా బట్టలు వేసుకుని నీట్గా ఆ గాయాలన్నీ స్వస్థత పొంది పద్ధతిగా కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఒకటి గమనించండి. దయ్యం పట్టినోడు ముందు ఏం చేశాడు? తన బట్టల్ని చించుకున్నాడు. దయ్యం వదిలేసిన తర్వాత బట్టలు ఫుల్గా వేసుకున్నాడు. ఇప్పుడు బట్టలు ఫుల్గా వేసుకోకుండా ఇక్కడ కన్నాలు పెట్టుకుని సగం బట్టలు వేసుకునే వాళ్ళు ఏ లక్షణం? దయ్యం పట్టిన వాళ్ళే సగం బట్టలు వేసుకుంటారు. దయ్యం వదిలిపోయిన వాళ్ళ లక్షణం ఏంటంటే తన శరీరాన్ని అందరికీ చూపిద్దాం అనుకుంటారు. నా శరీరాన్ని నన్ను అందరూ చూడాలని అనుకుంటారు దయ్యం పట్టిన వాళ్ళు. దయ్యం వదిలేస్తే నిండుగా బట్టలు వేసుకుని ఇతనిలా కూర్చుంటారు. అర్థమవుతుందా? ఈ మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడికి అన్నం పెడుతున్నారండి. ఇక్కడికి అన్నం పెడుతున్నారు. ఇక్కడ ఎందుకు అన్నం పెట్టడం? ఇక్కడికి అన్నం పెట్టడం, నెట్ డ్రెస్సులు వేయటం, శరీరాన్ని అంతా ఎదుటి వాళ్ళకి చూపిందాం అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇది ఎవరి లక్షణం? దయ్యం పడేసింది అర్థం కావట్లేదు. దయ్యం పట్టిన వాళ్ళు మాత్రమే చేస్తారు ఇలాంటి పని. అర్థమవుతుందా? ఆ దయ్యం పట్టిన వాళ్ళకి కొంచెం మనం ఏం చేయాలి? దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ దయ్యం మనకే పడుతుంది. అర్థమవుతుందా? ఇలాంటి దుస్తులు వేసుకునే వాళ్ళకి కొంచెం
దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? తర్వాత చూద్దాం. చూడండి తర్వాత మాట చదువుతాం, ఫాస్ట్ గా చదువు. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా 16 నుంచి చదువు. మా ప్రాంతమును విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనేది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి, ముగించేస్తాం. ఈ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ దయ్యం పట్టునోని చూశారు. దయ్యం పట్టునోని చూశారు, ఆ పందులకు జరిగింది కూడా చూశారు. నిజానికి వీళ్ళు ఏం చేయాలంటే ఆ దయ్యం పట్టునోడికి ఎలా తగ్గిపోయింది అసలు? ఆ దయ్యం పట్టి ఎంత బంధించినా, మనం ఎన్ని సంఖ్యలు వేసినా బంధించలేకపోయాం. అది ఆ దయ్యాలు విడిచిపోయి ఇంత మంచిగా తయారైపోయి బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చున్నాడు ఏంటి అన్న ఆలోచన రావాలి. అవునా కదా? కానీ వీళ్ళకేమొచ్చిందంటే ఈ యేసుక్రీస్తు వచ్చిన వెంటనే మా పందులు చచ్చిపోయి 2000 పందులు, ఆయన వచ్చిన వెంటనే మా పందులు చచ్చిపోయి, ఆయన గాని మా దేశంలో కొన్ని రోజులు ఉన్నాడంటే మిగతా పందులన్నీ కూడా చచ్చిపోతాయి. బాబు నువ్వు వద్దు, వెళ్ళిపో అని చెప్తున్నారు. చూడండి, చేసిన మంచి కనబడలేదు వాళ్ళకి. అవునా కదా? మనుషులకి ఏంటంటే మంచి చేస్తే నచ్చదు, చెడ్డ మాటలు చెప్తేనే నచ్చుతుంది. వాళ్ళకి దెయ్యం పట్టినోడికి తగ్గించేశాడు, వీడికి భలే తగ్గిపోయింది. యేసుక్రీస్తు మాతో ఉంటే మాకు కూడా మా జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి కదా, మా జీవితంలో కూడా చాలా జరుగుతాయి కదా. దెయ్యాలను వదిలించేసిన ఆయన చచ్చిపోయిన పందులు మళ్ళీ బతికించలేడు, బతికిస్తాడు. ఇలాగ ఆలోచించలేదు జనం. వాళ్ళ స్వార్థం వాళ్ళు ఆలోచించుకున్నారు. మా పందులు పోయి అంటే మాకు నష్టం వచ్చేది. అర్థమవుతుందా? ఎప్పుడేనండి మనుషులకున్న ఒక చెడ్డ లక్షణం ఏంటంటే వాళ్ళ స్వార్థం ఆలోచించుకుంటారు, వాళ్ళ మట్టుకే వాళ్ళ జోన్లో ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఏదన్నా చిన్న తప్పు జరిగింది అనుకోండి, ఎదుటోడి మీద వేద్దామని చూస్తారు తప్ప మేము తప్పు చేసామని ఎవడ ఒప్పుకోడు. అవునా కదా? మనుషులు ఏంటంటే వాళ్ళ జోన్లోనే వాళ్ళు ఆలోచిస్తారు, ఎదుటోడి జోన్లోకి వెళ్ళి ఆలోచించరు. వీళ్ళు కూడా అలాగే ఆలోచించారు. ఏం చేశారు? మా పందులు చచ్చిపోతే వద్దు, ఆడికి బాగుపడిందని లెక్కలేదు, ఎదుటోడికి బాగుపడిందని లెక్కలేదు, మాకు నష్టం కలిగేస్తుంది. మాకు నష్టం కలగకూడదు, ఎదుటోడు బాగుపడినా మంచిగా అయినా మాకు అనవసరం అని యేసుక్రీస్తు వారిని వెళ్ళిపోమన్నారట. వెళ్ళిపోమంటే యేసుక్రీస్తు వారు పడవెక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఈ దయ్యం పట్టినోడు చేసిన పని ఏంటంటే, నేను కూడా మీతో పాటు మీ శిష్యులు ఎలాగైతే ఉన్నారో ఆ శిష్యుల్లో నేను కూడా మీతో వచ్చేస్తానని చెప్పాడు. చెప్తే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమాట అన్నారో చూద్దాం. 20వ వర్షం. వాడు వెళ్ళి 18 నుంచి ఒకసారి చదువు. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వానికి తెలియజెప్పుమని అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలియాలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. నువ్వు నాతో రావద్దు బాబు, ఈ ఊర్లోకి నన్ను రానివ్వట్లేదు కాబట్టి, ఈ ఊర్లో నుంచి నన్ను గెంటేస్తున్నారు కాబట్టి, ఈ ఊర్లో సువార్త చెప్పే వాళ్ళు ఎవరో లేరు, ఎందుకంటే నన్ను రానివ్వట్లేదు, నా శిష్యులను కూడా రానివ్వట్లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీది ఇదే ప్రాంతం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. ఏం నీది ఇదే ప్రాంతం కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి మీ ఇంట్లో వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ నీకు జరిగింది, నా కోసం నీకు జరిగింది, ఇవన్నీ వాళ్ళకి వివరంగా చెప్పు అని చెప్తే, అప్పటి నుంచి ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఆ దెకపోలియా ప్రాంతం అంతా సువార్త చేశాడు. దేవుని కోసం యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు, మీరు కూడా నమ్ముకోండి, మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు, మీ జీవితాలు బాగుపడతాయని అందరికి చెప్పుకుంటూ వచ్చాడు. ముందు చేసిన పని శ్మశానాల్లో ఉంటూ భయంకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే దయ్యం వదిలేసిందో ఒక సువార్థికుల్లో తయారయ్యాడు. అర్థమవుతుందా? ముందెంత భయంకరంగా ఉన్నాడు, తను గాయపరుచుకోవటం, ఎదుటి వాళ్ళు ఇప్పుడు తానే కొట్టేసుకుంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కూర్చుని భయంకరంగా రాళ్ళు ఇచ్చుకుని టక్కమని కొట్టేసుకుంటున్నాడు అనుకోండి, ఆడి దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? ఒరే ఈ నీడి ఎంత గట్టిగా కొట్టేసుకుంటున్నాడంటే, మన దగ్గరికి వెళ్ళామంటే
మనల్ని ఈడ్చి కూడా ఎత్తాడు, వీడి దగ్గరికి వెళ్ళకూడదురా బాబు అనుకుంటారు. అవునా కదా? అలా భయంకరంగా కొట్టేసుకుని కూడా ఒక పిచ్చోళ్ళ శ్మశానాల్లో తిరిగేవాడు, ఆ బట్టలు లేకుండా తిరిగేవాడు బుద్ధిగా బట్టలు వేసుకుని అందరి దగ్గరికి వచ్చి సువార్త చేస్తుంటే ఆశ్చర్యపోయినట్టు జనం. ఈడేంటి అలా తయారవాడు, ఆ శ్మశానాల్లో తిరిగేవాడు ఈడేనా? ఆ దయ్యం పట్టినోడు ఈడేనా? ఎన్ని సంఖ్యలు వేస్తున్నా బంధించలేకపోయాం ఈయనే కదా, ఈడేంటి ఇలా మారిపోయాడు అంటే యేసుక్రీస్తులో ఏదో మహిమ ఉంది, ఆయన్ని నమ్మాలరా అబ్బాయి అనుకున్నానంటే తను చూసి. అదండి, ఇలా కూడా మనలో కూడా చాలా లక్షణాలు ఉంటాయి, దయ్యపు లక్షణాలు ఉంటాయి. మనలో కూడా ఎన్నో దయ్యపు లక్షణాలు, ఎన్నో దయ్యాలు లోన తిష్టేసి కూర్చుంటాయి. అవన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా దాన్ని బయటికి పంపించామో, మనం కూడా జనాలందరికి ఎలా కనిపిస్తామట, ఆశ్చర్యంగా కనిపిస్తాం. అతను చూసి, ఆ దయ్యం పట్టులోని చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఏం చేశారు? దయ్యం పట్టులోని చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరికన్నా ఆశ్చర్యం కలుగుతుందా? ఎందుకు కలగట్లేదు? మనలో ఇంకా దయ్యాలు ఉన్నాయి కాబట్టి. దయ్యాలు ఒకసారి బయటకు వచ్చేసాయి అనుకోండి, మనల్ని చూస్తే జనాలందరికీ అబ్బా ఏం మారాడండి అనుకుంటారు. దయ్యాలు ఇంకా లోనే ఉన్నాయనుకోండి, ఏం మారిందండి అనుకుంటారు. అర్థమవుతుందా? రెండాటికి చాలా తేడా ఉంది. ఏం మారాడండి, ఏమీ మారలేదంటానికి తేడా లేదు, ఉందా లేదా? మనల్ని ఏమంటున్నారో, మనల్ని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారో, లేకపోతే నలుగురు తిట్టుకునేలా మనం ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా మనం మారామంటే, మనలో ఉన్న లక్షణాలు అంటే మనలో ఉన్న దయ్యపు లక్షణాలన్నీ బయటికి పోతే జనాలందరూ మనల్ని చూసి ఒకసారి చెప్పండి ఏమవుతారు? ఆశ్చర్యపోతారు. ఒకసారి గట్టిగా చెప్పండి ఏమవుతారు? ఆశ్చర్యపోతారు. జనాలందరూ మనం చూసి ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవట్లేదంటే అర్థం ఏంటంటే ఇంకా మనలో దయ్యపు లక్షణాలు ఉన్నాయి. ఆ దయ్యాల్ని వెళ్ళకూడదు, ఆ దయ్యాలను బయటికి పంపిస్తే, ఆ దయ్యపు లక్షణాలను బయటికి పంపిస్తే, ఆ దయ్యం పట్టినోడు ఎలాగైతే మంచి జీవితం వచ్చిందో మనకు కూడా అలాంటి జీవితం దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తు వారు రానంతసేపు ఆ దయ్యం పట్టినోడు ఆ శ్మశానంలోనే బతికాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అతని జీవితం మారింది. ఒక అందమైన జీవితం, ఒక పచ్చని కాపురం, చక్కగా జీవితం ఉంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే జీవితాలు అలాగే ఉంటాయి. యేసుక్రీస్తు వారికి దూరంగా బతకమనుకోండి, ఆ దయ్యం పట్టినోళ్ళలాగే శ్మశానాల్లో పిచ్చి పిచ్చిగా తిరిగే జీవితమే ఉంటుంది. యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే మనం దగ్గరకు వచ్చామో మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈరోజు దేవునికి మాట్లాడదాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగిన వారు మోకరించండి, దేవునికి మాట్లాడదాం. ప్రభువా, ఆ దయ్యం పట్టిన వాడు ఎలాగైతే నీకు దగ్గరగా వచ్చి బాగుపడ్డాడు, మేము కూడా ప్రభువా నీకు దగ్గరగా వచ్చి ఎప్పుడు నీ సన్నిధిలో మసులుకుంటూ మాలో ఉన్న దయ్యపు లక్షణాలను బయటికి తోలేస్తూ ఒక మంచి జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరలోక వందన తండ్రి, దయకలిగిన ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి మీరు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడారని నేను నమ్ముతాను. ప్రభువా, ఆ రోజు ఆ దయ్యం పట్టిన వాడిని ప్రభువా ఎలాగైతే తండ్రి మీరు బాగు చేశారు ప్రభువా, ఈరోజు కూడా తండ్రి మాలో తండ్రి మాకు తెలియకుండానే తండ్రి ఎన్నో దయ్యపు లక్షణాలతో తండ్రి ఎన్నో దయ్యాలను తండ్రి మాలో పెట్టుకుని పోషిస్తున్నాం ప్రభువా. తండ్రి అలాంటి లక్షణాలు తండ్రి మాలో ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. అలాంటి తండ్రి బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి తండ్రి మమ్మల్ని విడిపించండి తండ్రి. తండ్రి చుట్టూ జరుగుతున్న పరిస్థితులను తండ్రి మీ చిత్తమైతే అనుకూలపరచండి తండ్రి. రోజు రోజుకు తండ్రి ఎన్నో తండ్రి విపరీతమైన మాటలు తండ్రి మేము వినాల్సి వస్తుంది ప్రభు. తండ్రి ఎన్నో విపరీతమైన తండ్రి కార్యాలు జరుగుతున్నాయి ప్రభు. తండ్రి వారిని క్షమించండి తండ్రి, వారి హృదయాలు మార్చండి. వారిలో ఉన్న సాతాను శక్తులను, దయ్యపు శక్తులను తండ్రి బయటికి పారదోలండి తండ్రి. నీ మాటలు విని తండ్రి, తల్లిదండ్రుల మాటలు వింటే తండ్రి జీవితాలు బాగుపడతాయి ప్రభు. తండ్రి మాటలు లెక్క చేయని వారిగా తండ్రి, ఆ జంతువుల్లా తండ్రి ఆ దయ్యం పట్టిన వారిని ఎలాగైతే బంధించలేకపోయారో ప్రభు, ఈ రోజు కూడా ప్రభు చాలా మందిని తండ్రి అదుపు చేయలేక తండ్రి, చెప్పిన మాటలు వినక తండ్రి స్వాదుపరచలేని తండ్రి జంతువుల్లా తయారవుతున్నారు ప్రభు. వారిని క్షమించండి, వారి హృదయాలు మార్చండి, కృపనిచ్చి నడిపించండి, కృపలో భద్రపరచండి. మాలో కూడా తండ్రి ఏమైనా తండ్రి తప్పు లక్షణాలు ఉంటాయి తండ్రి, దయ్యపు లక్షణాలు ఉంటాయి తండ్రి, ఆ లక్షణాల నుంచి తండ్రి విడుదల దయచేయండి, కృపనిచ్చి నడిపించండి. ఆ దయ్యం పట్టిన వాడు ఎలాగైతే ప్రభా తండ్రి నీ సన్నిధిలో సంతోషంగా సువార్త చేస్తూ బ్రతికేశాడు ప్రభా,
అలాంటి తండ్రి చక్కటి జీవితాన్ని మాకు దయచేయండి, మా జీవితాలకు నెమ్మది దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడే యేసయ్య పెట్టడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె అందరికి వందనాలు. ప్రభు వాళ్ళ నిమిత్తం వాక్య పట్ల